హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. సో మనం ఏదైతే అనుకున్నామో స్టాక్ మార్కెట్ సడన్గా ఆల్ టైమ్ హైకి వెళ్తుందా అని నిన్నటి వీడియోలో అనుకున్నట్లే జరిగింది. కాకపోతే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అని సంబరపడుతూ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే చాలా మార్కెట్లో ఏంటంటే ప్రళయమే రాబోతుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఏమని అంటే ఇట్లా గతంలో కూడా మార్కెట్ ఫాల్స్ గురించి చెప్పాను, అర్థమవుతుందా? అయితే తమ్మునీళ్ళు పెట్టుంటా కానీ లోపల చెప్పుండను. కానీ 2 days బ్యాక్ మనం చెప్పినప్పుడు అప్పుడు కూడా ఏంటంటే రన్నింగ్లో చూద్దామని చెప్పాను. జరిగినట్లు ఏంటంటే లాస్ట్ 2 days డిప్ అయింది, ర్యాలీ అనుకున్నాం, వచ్చింది. కానీ స్టాక్ మార్కెట్లో ప్రళయమే రాబోతుంది. ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. చూడండి, స్టాక్ మార్కెట్ బుల్ దండయాత్ర, దానికి కారణమైతే ప్రధానంగా దానికి మనం ఎవరికి ఇవ్వాలి, ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే టీసీఎస్కి అని చెప్పచ్చు. విప్రో కూడా మంచి ర్యాలీ అయింది. ఇన్ఫోసిస్కి సంబంధించి Q1 అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, Q1 అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓవరాల్గా ఐటీ స్టాక్స్ కెవ్వు కేక అని చెప్పి ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి, తద్వారా నిఫ్టీని నిలబెట్టాయి అని చెప్తాను. యూపీఎల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అప్డేటు, ఫెడరల్ బ్యాంక్కి సంబంధించిన థింగ్స్, ఇత్యాది విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం, వీకెండ్ వీడియోని. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళకి మన ఛానల్ బెనిఫిట్ అవుతుంది. స్లోగా అర్థమవుతుంది అనమాట. బిగినర్స్ అనుకోండి స్టాక్ మార్కెట్లో అంత ఈజీగా మన ఛానల్లో థింగ్స్ సబ్జెక్ట్ ఎక్కదు, అంతే కదా. ఇప్పుడు అమీర్పేట ఉంది, మనకి ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, శాలరీ అని చెప్పామనుకోండి, ఆర్కిల్ కానీ సిక్వెల్ కానీ పీపుల్ చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పి అంటారు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇమేజ్కి డేటా టైప్ ఏంటి, మీరు ప్రాజెక్ట్లో ఏ స్కీమా వాడారు, ఇట్లా అడిగారనుకోండి, అలాగే క్వెరీ ఆప్టిమైజేషన్ ఎట్లా చేస్తాము, ఇట్లాంటి అడగంగానే అయిపోతారనమాట. ఎందుకంటే అక్కడ రాసేయని స్టోర్డ్ ప్రొసీజర్ కదా. అట్లాగే ఏంటంటే కాస్త కంటెంట్ ఉంటుంది, కానీ ఆ కంటెంట్ని అర్థం చేసుకోవాలంటే బిగినర్స్కి మన ఛానల్ టైం పడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచితే మీకు భవిష్యత్తులో పనికొస్తుంది, అందులో డౌటే లేదు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ గురించి చూసి దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ మాట్లాడుకున్నాం కదా అది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్నటి క్లోజింగ్ ఇది. హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయి కూడా ర్యాలీ అయింది. దీనికి ప్రధానమైన కారణం అయితే కనుక టీసీఎస్ మీ అందరికీ తెలిసిందే. నిన్న మనం నైట్ చాణక్యాలో మాట్లాడుకున్నాము. టీసీఎస్ రిజల్ట్స్ బాగున్నాయి, మేనేజ్మెంట్ కామెంట్స్ బాగున్నాయి. అలాగే ఆర్డర్ బుక్లో అంత ఎఫెక్టివ్ లేకపోయినా ఆర్డర్ బుక్ తగ్గినా కూడా వాళ్ళ అట్రిషన్ రేట్ తగ్గించామని, అలాగే ఏంటంటే ప్రాఫిటబిలిటీ అనేది చూపించారు వాళ్ళు. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ కూడా పెంచగలిగారు. అలాగే కామెంట్స్ కూడా వాళ్ళు పాజిటివ్గానే ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయని మాట్లాడుకున్నాం. 95% ఆఫ్ ది ఛాన్సెస్ రేపు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో పడచ్చు అనుకున్నాం. ర్యాలీ అయ్యింది, గ్యాప్ అప్ అయ్యి ఇంతలా ర్యాలీ అయిపోయింది. సూపర్గా ర్యాలీ అయింది. టీసీఎస్ అనేది దిక్సూచి లాంటిది ఐటీ స్టాక్స్లో మన ఇండియాలో. అలాగే మనకి నిఫ్టీలో కూడా హెవీ వెయిటెడ్ స్టాకే అది. అలాగే నిఫ్టీ ఐటీలో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి దిగ్గజాలు కదా. ఓవరాల్గా ఏంటంటే ఇవి మార్కెట్ని లీడ్ చేశాయి అని చెప్పి చెప్పచ్చు. అయితే ఒక్కసారి మనం టీసీఎస్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్స్ చూద్దాం. చూడండి, టీసీఎస్కి సంబంధించిన రిజల్ట్స్ డిస్కషన్ అనేది లాస్ట్ నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో చేశాను, మన ఛానల్ ప్రైమరీ ఛానల్. ఎవరైనా చూడకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద, మీరు చూస్తున్న ఈ వీడియో ఎండ్ కార్డ్లో, అంటే మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు ఆ వీడియో డిస్ప్లే అవుతుంది, రైట్. మీరు దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు అనమాట టీసీఎస్కి సంబంధించిన రిజల్ట్స్. చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత జెఫ్రీస్ వాళ్ళు బై అని చెప్పి అంటే హోల్డ్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు బై అని చెప్పారనమాట. టార్గెట్ ప్రైస్ని 4615కి హైక్ చేశారు. ఎందుకంటే Q1 రిజల్ట్స్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ని బీట్ చేసినాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారనమాట. నెట్ హైరింగ్ ఎట్ 7 quarter హై, యాజ్ ఎమర్జింగ్ సైన్ ఆఫ్ రివైవల్. ఎప్పుడైనా సరే ఏంటంటే ఇది హైరింగ్ బాగుంది అని అంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, కానీ ఐటీ కంపెనీలు హైరింగ్ చేసి పాజిటివ్గా చూపించి ప్రాజెక్టులు లాగుతారు.
సో కానీ ఇప్పుడున్న మూమెంట్ అనేది నెక్స్ట్ క్వార్టర్ మీద ఊహాగానాలే తప్ప గ్యారంటీగా అలా జరగాలని, సో ఇయర్ మొత్తం అలా ఉండాలని రూల్ ఏమి ఉండవు. సో గతంలో చాలాసార్లు అనుకున్నట్లు జరగలేదు చాలా కంపెనీలకి. సో ఇదేమి కాదు, కాకపోతే జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడున్న మూమెంట్ని బట్టి టీసీఎస్కి వాళ్ళు ఇస్తున్న టార్గెట్ అప్డేట్గా మనం చూడొచ్చు అనమాట. సో 4615గా వాళ్ళు ఇస్తున్నారు. ఇది వాళ్ళ వ్యూగా చూడండి, జెఫ్రీస్ వాళ్ళ వ్యూ ఆన్ టీసీఎస్. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత విప్రో గురించి మాట్లాడుకోవాలి. సో విప్రో కూడా ఏంటంటే 5% దాకా జంప్ అయ్యి 52 వీక్ హైని టచ్ చేసింది. ఎందుకంటే టీసీఎస్ స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్తో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ LTIM కానీ, సో విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ర్యాలీ అయ్యాయి. టీసీఎస్ తర్వాత బాగా ర్యాలీ అయిన స్టాక్ విప్రో అనమాట. సో జూలై 19న వాళ్ళు ఏంటంటే రిజల్ట్స్ అనౌన్స్ అయిపోతున్నారు. సో అది ఒక అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే యూబీఎస్ వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ సంబంధించి ఏంటంటే న్యూట్రల్ నుంచి బైక్ అప్గ్రేడ్ చేశారు. టార్గెట్ ప్రైస్ 180 నుంచి 250కి అప్గ్రేడ్ చేశారనమాట. సో రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్గా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. రిమైనింగ్ థింగ్స్ అలాగే క్లారిటీ ఆన్ ద న్యూ CEO అండ్ విజిబిలిటీ ఆన్ ద ఫ్యూచర్ స్ట్రాటజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెడరల్ బ్యాంక్ మంచి ఓటు ఇస్తున్నారు. సో మనం గతంలో మాట్లాడుకున్నాము, అంటే బాగా అంటే కంపెనీలు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న స్టాక్స్ అని చెప్పి, అంటే ఉన్న చిన్న బ్యాంక్స్ అని చెప్పి, వాటిల్లో ఫెడరల్ బ్యాంక్ ఒకటి. అలాగే ఇంకోటి ఏంటి కామెంట్ సెక్షన్లో చేయండి అనమాట. ఏంటిది ఇంకోటి? సో IDFC ఫస్ట్, ఓకేనా? IDFC ఫస్ట్, ఫెడరల్ బ్యాంక్, ఇవి మంచిగా గ్రోత్కి స్కోప్ ఉన్న థింగ్స్ అనమాట. రిమైనింగ్ కాదని కాదు, వీటికి ఉన్న అడ్వాంటేజ్ అది. ఇక్కడ బై సెల్ రికమెండేషన్ నేను చేయట్లేదు. చూడండి. అలాగే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి సో వాళ్ళకి ఏంటంటే ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బోర్డు మీట్ అనేది జరగబోతుంది అనమాట. సో ఆ అప్డేట్తో ఏంటంటే స్టాక్ ర్యాలీ అయింది. సో ఫండ్ రైజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసి ప్రాఫిట్లు తెస్తారని పీపుల్ ఇప్పుడే ఊహించి దాన్ని పెంచారనమాట. చూడండి ఫ్రెండ్స్. అలాగే యూపీఎల్, సో యూపీఎల్కి సంబంధించి ఏంటంటే ఒక యూనిట్ని జర్మనీలో ఏంటంటే వాళ్ళు షట్ డౌన్ చేశారు. కాంపిటీషన్ ఆఫ్ హై ఎనర్జీ కాస్ట్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో యూపీఎల్ ఈజ్ ఎ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది గ్లూఫోసినేట్. సో దీనివల్ల అయితే ఏంటంటే ఇది నెగిటివ్ న్యూస్గా కనిపిస్తున్నా కూడా స్టాక్ ర్యాలీ అయింది. కారణాలు లోతుగా మనం స్టడీ చేసి మీకు చెప్తాను. ఎందుకంటే సో యాక్చువల్గా లాస్ని వాళ్ళు మిటిగేట్ చేసుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగి ఉండొచ్చు అనమాట. మనం చూస్తే కనుక లాస్ట్ 1 year బిఫోర్ చూస్తే కనుక మనకి అంతగా పర్ఫార్మెన్స్ లేదు యూపీఎల్ గురించి. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాము, రైట్? అయితే ఏంటంటే వాళ్ళు థింగ్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు న్యూట్రల్ చేసుకొని అక్కడ నుంచి సెట్ అయ్యి పైకి వెళ్తున్నారు. స్టాకింగ్ ప్రాబ్లమ్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేసుకుంటున్నారు. సో అయితే దీన్ని స్ట్రీట్ పాజిటివ్ న్యూస్ అప్డేట్గా తీసుకుంది. ఇంకా లోతుగా మనం కారణాలు చూసి మీకు సండే వీడియోలో చెప్తాను. ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్ యూపీఎల్ మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి సార్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి వస్తాను. సో వచ్చే ముందు ఇక్కడ చూడండి, సో మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాను. మీరు చూశారు కదా, ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ మనం సో మంచి లైవ్ అప్డేట్స్ అనేవి తీసుకున్నాము, రైట్? సో ఏదన్నా మనకి వ్యూ వర్కౌట్ అవ్వలేదప్పుడు ఇమీడియట్గా కూడా మీకు చెప్తున్నాను, ఇలా వ్యూ వర్కౌట్ అవ్వట్లేదు, నా వ్యూ అనేది ఓకే కాదు చెప్పి మీ హానెస్ట్గా చెప్తున్నాను. మీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అన్ని చూడొచ్చు మీరు కొత్తగా జాయిన్ అయినా. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే. అలాగే ఏంటంటే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి. రేపు సండే వెబినార్ ఉంది. సో టెక్నికల్ థింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, స్పాట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఇట్లాంటివి ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి మీకు నేర్పించడం కోసం అనమాట. కాబట్టి మీరు వెబినార్ అటెండ్ అవ్వాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఏంజల్ జెరోదా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అర్థమవుతుందా? మిమ్మల్ని సాటర్డే లోపు యాడ్ చేయమని చెప్పి చెప్తానమాట. ఏదైనా మెసేజ్ మీకు రిప్లై ఇవ్వకపోయినా మళ్ళీ ఇంకొకసారి ఓపిక్గా పెట్టండి అని చెప్పి చెప్తాను. సో మా టీం వాళ్ళు మీకు రిప్లై ఇచ్చి మిమ్మల్ని యాడ్ చేస్తారనమాట. కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి. చూడండి సార్, కమింగ్ టు మన అప్డేట్స్ అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మనం లాస్ట్ వీక్ నుంచి అంటే ఈ వీక్ అయిపోయింది కాబట్టి ఇచ్చినవి అన్నీ కూడా మేజర్గా థింగ్స్ అని వర్కౌట్ అయినాయి ఎక్సెప్ట్ టుడే. సో ఇవాళ ఏంటంటే సో మనకి వర్కౌట్ అవ్వలేదు. సో దానికి కారణం ఏంటో చెప్తాను. వర్కౌట్ అవ్వలేదు కానీ బయటకు వచ్చేసాము. ఆ వ్యూ అనేది ఏంటంటే అంబిగ్యూటీ ఉంది, చాలా అంబిగ్యూటీ ఉంది. ఇనీషియల్ మూమెంట్స్లో ఎంత వోల్టాలిటీ ఉందో మీరు చూశారు కదా. సో వోల్టాలిటీ వల్ల ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ ఫేవర్గా వెళ్ళినా కూడా స్టాప్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూడండి సార్. అయితే ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మార్కెట్ నా వ్యూ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఏంటంటే జనరల్గా మనం మార్కెట్ పైకి అనుకున్నాం అటే వెళ్ళింది, కాకపోతే మనం కింద అనుకున్న పాయింట్ అయితే ఫస్ట్ టచ్ అయింది. సో ఎంత వోల్టాలిటీ ఉందో మీరు అబ్జర్వ్ చేశారు. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సో నేను చాలా
మంచి ప్రయత్నమే చేశాను, అటెంప్టే చేశాను. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అంత ఈజీ థింగ్ కాదు అది, అర్థమవుతుందా? టర్నింగ్లో ఉన్నప్పుడు ఉన్న వోల్టాలిటీ వల్ల ఏంటంటే సో మనం అనుకున్న అప్ సైడ్ పాయింట్ కాకుండా డౌన్ సైడ్ పాయింట్ హిట్ అయింది. సో అందువల్ల ఇమీడియట్గా మనం ఏంటంటే ఆ వ్యూ నుంచి ఎగ్జిట్ కొట్టామన్నమాట. సో కాబట్టి మరొకసారి చెప్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నా వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదు ఈరోజు, ఒప్పుకుంటున్నాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో 325 అయింది చూసారా. మార్కెట్ మార్నింగే వోల్టాలిటీయే కాదు, సో మళ్ళీ హైయర్ లెవెల్కి వెళ్ళి మురిపించి మళ్ళీ కొట్టేసింది, అర్థమవుతుందా? సో అంటే ఈ షార్ట్ కవరింగ్ అవుతూనే ఫ్రెష్ షార్ట్స్ రిలీజ్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముందుంది ముసళ్ళ పండగ. సో ఇక ప్రళయమే అని చెప్తాను. ప్రళయం అంటే సో హెవీ సెల్ ఆఫ్ అనేది రావచ్చు. సండే మీకు క్లియర్ కట్గా నేను చాట్లో చెప్తాను, అర్థమవుతుందా? ఈ మీ నోటి నుంచి మంచి మాటలు రావా అంటే అక్కడ ఏం కనిపిస్తుందో దాని ప్రకారం మనం వెళ్ళాలి, తప్పదు. సో మార్కెట్తోనూ స్టాక్ మార్కెట్తోనూ నేనైతే ఆర్గ్యుమెంట్ చేయను. అక్కడ ఏం కనిపిస్తుందో అది హానెస్ట్గా ఉంటాను. లాస్ట్ 1 వీక్ మీకు ఎంతలా వ్యూ ఇచ్చాము, మార్కెట్ ఎలా వెళ్తుంటే అలా మనం వ్యూ ఇచ్చాము, మీ అందరూ చూశారు, అర్థమవుతుందా? నచ్చకపోతే యూ హ్యావ్ ఏ మెనీ సోషల్ మీడియాస్ అండ్ ఆల్సో మీకు యువర్ ఓన్ వ్యూస్ అనమాట. ఏదైనా కానీ మనం చెప్పేని ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట వ్యూస్ అన్నీ కూడా. కాబట్టి మీ ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజ్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. మార్కెట్ కుప్పగోలిపోవడం అనేది పక్కా, అందులో డౌటే లేదు. సండే నేను క్లారిటీ ఇస్తాను. సో ఎఫ్ఐఎస్ హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు, కాకపోతే మైట్ బి డిఐఎస్ యొక్క సపోర్ట్ వల్ల కావచ్చు, షార్ట్ కవరింగ్ కావచ్చు, దానివల్ల కావచ్చు మార్కెట్ ఏంటంటే మనకు అలా ఇవాళ నిలబడ్డట్టు అనిపించింది. కానీ అది నరుకుడే, అర్థమవుతుందా? సింహ మూవీ చూసారా మీరు? ఇంటర్వెల్ ఫైటేగా, అర్థమవుతుందా? అట్లా ఇప్పుడే భారతీయుడు 2కి వెళ్ళా, పొద్దున వ్యూ అంత వర్కౌట్ అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ అనవసరంగా మార్కెట్లో ఉంటే ఇంకోటి ఏదో చేయాలని వ్యూ అనిపిస్తుంది. మనం ఇంత బాగా ఇచ్చాం కదా వీక్, దీంతో ఇలాంటప్పుడు మూమెంట్ అంటే పక్క వెళ్ళిపోవాలి ఒకటి వర్కౌట్ అవునప్పుడు. ఎందుకని లేకపోతే సిస్టమ్ ముందుంటే మళ్ళీ ఆయన ఖరాబ్ చేస్తాం మనం. అందుకని భారతీయ 2 టికెట్స్ ఏమో కనిపించలేదన్నమాట. ఈ అమీర్పేట సత్యం థియేటర్లో పైరో కనిపించలేదు, రీజనబుల్గా కనిపించలేదు. మళ్ళీ రీఫ్రెష్ చేస్తే అంటే హాయిగా రెక్లైనర్స్ మిడిల్ సీటు ఒకటి బ్లింక్ అయింది. సో అదృష్టవంతుని అనుకున్నాను, బుక్ చేశాను. సో 11 o'clockకి షోకి వెళ్ళాను, అర్థమవుతుందా? అదృష్టవంతుని అని నేను అనుకున్నా, కానీ అదృష్టవంతుని కాదు అని చెప్పి అర్థమైంది. సో అదనమాట. ఏదైనా సినిమా పాజిటివ్గా ఉంటే మీకు రివ్యూ ఇస్తాను, మీకు తెలుసు కదా, మంచిగా అక్కడ పోస్ట్ వీడియోలు పెడతాను. సో చూడండి, నేనైతే ఫస్ట్ హాఫ్ చూసి తిరిగి వచ్చేసాను అనమాట. సో కరణాలు వేరే ఏదన్నా కానీ రైట్. సో అది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి వీకెండ్, హ్యాపీగా ఏదైనా అవుటింగ్కి వెళ్ళండి, ఏదైనా బీచ్కి వెళ్ళండి. సో నేను ఎప్పుడూ చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. నా పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే చూడండి, ఎందుకు మనకి ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడంటే మనిషి ఎర్తింగ్ లేక. సో ఎర్తింగ్ అంటే ఏంటంటే మనిషి చెప్పులు కనిపెట్టాడు, సమస్యలు స్టార్ట్ అయినాయి. అలాగే తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసాడు, సమస్యలు స్టార్ట్ అయినాయి. ఎందుకని అని అంటారా? మన ఫుడ్ అనేది ఏంటంటే నేలకు తగలాలి. డైలీ 1/2 hour అన్నా మనం గ్రాస్ వాక్ కానీ మట్టి మీద కానీ బేర్ ఫుట్ వాకింగ్ అనేది చేయాలి. కానీ మీరు గుర్తెచ్చుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది నేలకు టచ్ అయ్యి. సో ఇప్పటి నుంచి రోజు 1/2 hour గ్రాస్లో వాక్ చేయడం కానీ, గ్రాస్లో కూర్చోవడం కానీ, ఆ కాళ్ళు ఆనిచ్చి కూర్చోవడం కానీ, లేకపోతే గ్రాస్లో పడుకోవడం కానీ చేయండి. మన బాడీ వోల్టేజ్ 0 అవ్వాలి. సో అందుకనే భయంకరమైన రోగాలు ఎందుకు వస్తున్నాయి పీపుల్ కంటే మెయిన్ వన్ ఆఫ్ ది ఫుడ్డే కాకుండా వన్ ఆఫ్ ది రీజన్ అది. సో ఇంకెప్పుడైనా మాట్లాడతాను దీని గురించి. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతా 1/2 hour గ్రాస్ వాక్ చేయండి. సో వీకెండ్స్లో అట్లీస్ట్ ఏంటంటే ఏదైనా బీచ్లోకి వెళ్ళి శాండ్లో చెప్పులు లేకుండా నడవండి, ఎండలో కాదు, అర్థమవుతుందా? సో ఎండలో నడవండి, తట్టుకోగలిగితే ఇబ్బంది లేదు. సో ఎందుకనంటే పైన డి విటమిన్, కింద చెప్పులు లేకుండా నడిస్తే ఏంటంటే శాండ్ కానీ గ్రాస్ కానీ ఏంటంటే ఎర్తింగ్ మంచిగా వస్తుంది. కనీసం 1/2 hour అన్నా మనకి టచ్ అవ్వాలన్నమాట. సో అదనమాట. అది మనం డెవలప్ అయ్యే కంట్రీస్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళకి రోగాలు ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే అదే మనం మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతాం. అందుకనే గ్రౌండ్కి కాంటాక్ట్ అయ్యి ప్రతి జీవి ఉంటుంది, కానీ మనం దాన్ని తప్పించుకుంటున్నాం, ప్రకృతికి అగైనెస్ట్గా వెళ్తున్నాం. అదే అనమాట ప్రాబ్లం మనకి. సో అది ఫ్రెండ్స్, మనకి సండే వీడియోలో నేను మార్కెట్ యొక్క కుప్పగూలేది అనే హెడ్డింగే పెడతాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.